బీహార్లో ఎన్డీఏ దూసుకెళ్తోంది. 200కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్డీఏ హవాలో మహాగఠబంధన్ కొట్టుకుపోయింది. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ప్రెజెంట్ 92 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. ఇక జేడీయూ 83 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 2020 ఎన్నికలతో పోలిస్తే జేడీయూ సీట్లు గణనీయంగా పెరిగాయి. అప్పటి ఎన్నికల్లో 43 సీట్లకు పరిమితమైన జేడీయూ ఈసారి 83 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరుచుతోంది. 2020 ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్, ఉపేంద్ర కుష్వాహా, నితీష్ కుమార్ ని దెబ్బతీశారు. అప్పుడు ఒంటరిగా పోటీ చేసి జేడీయూ ఓట్లను చీల్చి నష్టపరిచారు. ఈసారి కలిసి పోటీ చేయడంతో ఫలితాల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జేడీయూ ఈసారి 83 స్థానాల్లో లీడ్లో ఉంది. చిరాగ్ పాస్వాన్ పార్టీకి బాగా కలిసొచ్చారు. ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసి 22 సీట్లను కైవసం చేసుకుంది. అంటే 75% స్ట్రైక్ రేట్ కనబరిచింది. 2020 ఎన్నికల్లో 135 స్థానాల్లో ఎల్జేపీఆర్బీ ఒంటరిగా పోటీ చేసింది. అది కూడా జేడీయూ పోటీ చేసిన చోటే అభ్యర్థులను దింపారు చిరాగ్ పాస్వాన్. 135 స్థానాల్లో పోటీ చేస్తే ఒకే ఒక్క చోట మాత్రమే గెలిచారు. కానీ జేడీయూ ఓట్లను చీల్చడంలో మాత్రమే సక్సెస్ అయ్యారాయన. గత ఎన్నికల్లో 34 స్థానాల్లో జేడీయూ అభ్యర్థుల గెలుపు అవకాశాలను కొల్లగొట్టారు చిరాగ్ పాస్వాన్. అయితే ఈసారి కలిసి పోటీ చేయడంతో ఇటు చిరాగ్ పాస్వాన్ కి అటు జేడీయూకి లబ్ధి చేకూరింది. గత ఎన్నికల్లో జేడీయూ ఓడిన 34 స్థానాల్లో ఈసారి 21 గెలుచుకుంది.